మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో 10 నుంచి 11 కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్లో వెళ్ళినట్టు మన చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్. సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్. పెద్దమ్మా చిన్నోడికి ఆవు పాలు అడిగినావుగా ఇగో. అరే అనంతు వేడివేడిగా ఉంది తిందుగందా? లేదులే అన్నా అర్జెంట్ గా పోవాలా. అయినా నీకేమి కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాది. నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా. వస్తా. ఒరే టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా? ఉంటదన్నా ఉంటది. ఏందో ఇది ఏంది నేనా అదో మాదిరిగా ఉండవు. రే నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు. నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుండాది. ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ని వెతకాలా ఏమి? ఇది కూడా ఆఫీస్ పనే. ఎవరో కూడా పూనుకోపోతే కేసు అట్టా ముందుకు పోతాది. ముందుకెళ్ళకపోతే ఆడనే ఉంటాది. ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే. మీరేం చేసినా 10 మందికి ఉపయోగపడే పనే చేస్తారు. కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించనమే తప్పుగా మాట్లాడతారు. బావగారు 4 రోజులుగా నిద్రపోలేదు అల్లుడు గారు. అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగులు. మహాలక్ష్మి నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా? ఏం లేదు. మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఇన్ని రోజులు తిరగలేదు. కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరో కాదు, దాదాపు 20 మంది. సురేంద్ర కోసం వెళ్తే వర్మ, వర్మ కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా, రాజా కోసం వెళ్తే వెంకట్. ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. ఇంట్లో మనిషి వస్తాడో రాడో, అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లిదండ్రులను చూశాను. ఇల్లు గడవటం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళనే చూశాను. పిల్లల పోషణ కోసం అన్నీ చంపుకొని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను. మా కొడుకే మాకు ఆధారం. వాడిని వెతకడానికి వెళ్ళే ఇలా కాలు పోగొట్టుకున్నాడు. అది మాత్రమే కాదు, ఈ 20-25 మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్దమ్మారి దరిద్రం ఎర్రచందనం కొయ్యేల స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు దొరికాయి. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చినది. నేను ఒక వారం రోజులు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు. ఆ 20 మంది ఇళ్లలో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. భర్త కోసం భార్య, కొడుకు కోసం ఒక తల్లి తండ్రి, తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోసమే ఇదంతా చేస్తున్నాను. నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని పోలీసులకి ఇచ్చేస్తున్నాను. వాళ్ళే డీల్ చేస్తారు. ఇక నేనేమి ఇన్వాల్వ్ అవను. ఓకేనా? వెళ్ళొస్తాను నాన్న. సరే. నేను చెప్పింది నీకు కాదు, బొడ్డోడికి. మార్నింగ్ మార్నింగ్ లీవ్ వచ్చేవేంద్ర సామె. అరే మీరు దేని నుంచి తీసుకొచ్చి దేనికి తీగ కట్టారు రామారావు గారు? గ్రేట్. ఏమీ లేని ఒక విషయానికి ఎర్రచందనం రంగు పులివితే నేను సీరియస్ గా తీసుకుంటానని మీ ఎత్తుగాడు. కొంపదీసి ఇక్కడున్న ఈ చెట్లు చూసి నీకేమైనా ఆలోచన వచ్చిందా? మీ అంత కాకపోయినా మేము షార్పే. ఎత్తుగడ కాదు, నిజం. ఏంది నిజం? మీరు చెప్పిన ఆ చెక్ పోస్ట్ రిజిస్టర్ లో గ్రానైట్ రాసి ఉంటే మీరు ఎర్రచందనం ఎట్లా చెప్తారు? తిరుపతిలో గ్రానైట్ లేదు. ఆ బెల్ట్ లో గ్రానైట్ ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంది. వాళ్ళంతా అటు నుంచి అటే మెడ్రాస్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. పిలేర్ చెక్ పోస్ట్ లో వర్మ తాలూకు కంటైనర్ల ఎంట్రీలు ఉన్నాయి. అంటే మంగళూరు పోర్టుకి వెళ్ళాయి. ఇక్కడ నుంచి మంగళూరుకి బయలుదేరిన మనుషులు కనపడట్లేదు. సరే అనుకుందాం. ఈ మిస్ అయిన సురేందర్కి కంటైనర్ల ఎంట్రీలకి సంబంధం ఏంది? అంటే వర్మతో కలిసి సురేంద్ర ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడా? తప్పు కదంట్రా సామె. ఈ కంటైనర్ల బ్యాచ్ మొత్తం మిస్ అయ్యారని అనుకుందాం. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళందరూ ఊరకే ఎందుకు కూర్చుంటారు? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు నా నోటీస్కి రాలేదే. వాళ్ళ అడ్రస్లు మీ దగ్గర ఉన్నాయా? సారీ సార్, నా దగ్గర వేరే డీటెయిల్స్ ఏమీ లేవు. సురేందర్ది చీటింగ్ కేసు కాదు, మిస్సింగ్ కేసు అని ప్రూవ్ చేస్తానని చెప్పాను, చేశాను. మీకు అఫీషియల్ గా మెమో కావాలంటే పంపుతాను. వద్దులే, మాకు ఈ మెమోలు డెమోలు ఏం వద్దులే, కానీ మీ మిస్సింగ్ కేసు సీరియస్ గా తీసుకుంటాను.
ఈడవడ్రా స్వామి, అటు తిరిగి ఇటు తిరిగి మాల్కి దీనికి లింక్ పెట్టాడు. చట్టంలో గవర్నమెంట్ ఉద్యోగానికి 1,00,000 బాధ్యతలు చేయాలని రాసి ఉంటది. అవన్నీ చేయకూడదు. స్టాండర్డ్ గా కొన్ని ఉంటాయి, మూసుకొని అవి చేసుకుంటూ పోవటమే. అట్ట కాదు, అవన్నీ బాధ్యతలు నేనే చేసేస్తా, ఏదో ఉద్ధరించేస్తా అని ఆంతరు లగెత్తావు అనుకో, ఇదిగో ఇటు యాక్సిడెంట్లు అవుతాయి, ఇటు కాలు ఎరుగుతాయి. అయినా ఇవన్నీ నాకెందుకులే, నువ్వే యాక్సిడెంట్ చేసావని నిజాయితీగా పైకి రిపోర్ట్ రాస్తా. యాక్సిడెంట్ డైరెక్ట్ గా నీ వల్లే జరిగిందని యాక్షన్ తీసుకోక తప్పట్లేదు. నేను ఈ ఎంక్వైరీ కమిటీలో రామారావుకి 6 months సస్పెన్షన్ ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు ఎస్పీ గారు? Sir, if you don't mind, I have humble submission. 6 months సస్పెన్షన్ అంటే కొంచెం ఎక్కువని నా ఫీలింగ్. అది అతని ప్రమేయం లేకుండా జరిగిన ఒక యాక్సిడెంట్. హెల్ప్ ద పీపుల్ ఆల్సో.
So, I propose 3 months of suspension and I request you to consider that. ఐఎమ్ ఓకే విత్ దిస్. Yeah, thank you, sir. Better be safe than sorry next time, Mr. Ramarao. థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి ఇంకో బలమైన కారణం ఉండాలి. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఇప్పుడు వాళ్ళ నాయన కాలంలో ఆ పెద్ద వర్మ మా మెంబర్, ఈడసలు మా మెంబరే కాదు. పండి పండి. ఎవడో మాల్ తోలేవాడి గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మాలంటే మాల్ అంటే రకరకాలు ఉంటాయి సార్, అవన్నీ మాకు తెలీదు. సార్, మాల్ అంటే ఎర్రచందనం సార్. మిస్ అయిన 20 మందికి ఆ మాల్కి ఏదో సంబంధం ఉందని అక్కడే తెలిసింది. అయినా మావా, ఈ మిస్ అయిన వాళ్ళందరూ కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉంటారేమో, ఒకసారి చెక్ చేసుకోవచ్చుగా? సలీం, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు పోలీస్ కస్టడీలో లేరు, ఆల్రెడీ చెక్ చేశాం. అందుకే నేను దీని రూట్స్ లోకి వెళ్ళాను. నేను మొదటిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు శేషాచలం ఫారెస్ట్ తో పాటు చాలా చోట్ల తిరిగి స్మగ్లింగ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను. ఈ టోటల్ స్మగ్లింగ్ నెట్వర్క్ లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. నెంబర్ 1, వుడ్ కట్టర్స్. వీళ్ళు పేద లేబర్. ఎక్కడో తమిళనాడులోని తిరువనమలై దగ్గర ఉన్న జవాదుమలై ప్రాంతం నుంచి వస్తారు. సెకండ్, లోడర్స్. వీళ్ళు శేషాచలం ఏరియాలో లోకల్ వాళ్ళు. సీక్రెట్ లొకేషన్ కి వుడ్ని చేరుస్తారు. థర్డ్, కీపర్స్. వీళ్ళు కూడా లోకల్ వాళ్లే. సీక్రెట్ లొకేషన్స్ లో ఎర్ర చందనాన్ని కొన్ని రోజుల పాటు దాస్తారు. చిన్న మొక్కైనా సరే నీళ్లలో వేస్తే మునిగిపోయే గుణమున్న ఈ ఎర్ర కొయ్యని ఒక్కోసారి నెలల కొద్దీ చెరువుల్లో కుంటల్లో దాచి ఉంచి కాపాడతారు. ఫోర్త్, ట్రాన్స్పోర్టర్స్. వర్మ లాంటి వాళ్ళు సీక్రెట్ లొకేషన్ నుంచి పోర్టు దాకా చేరవేస్తారు. ఫిఫ్త్, ఎక్స్పోర్టర్స్. వీళ్ళ కంపెనీల పేర్ల మీద ఎర్ర చందనాన్ని గ్రానైట్, ఫుడ్ లేదా టొబాకో పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తారు. పెద్దగా రిస్క్ లేని పని చేసే ట్రాన్స్పోర్టర్స్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడమే ఓ పెద్ద మిస్టరీగా ఉంది. ఈ 5 లేయర్లు కాకుండా వీళ్ళందరిపైన ఒక కింగ్ పిన్ ఉంటాడు. వాడుక భాషలో వాడినే డాన్ అంటారు. ఈసారి 12 కంటైనర్ల ఎర్ర చందనం, దాన్ని తీసుకెళ్తున్న మనుషులు మిస్ అయ్యారు కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళ మనుషులు కూడా వెతుకుతూనే ఉండాలి. ఈ కేసుని క్రాక్ చేయడానికి మీకు తెలిసింది చెప్పండి, చేయగలిగింది చేయండి. మీ అందరికీ తెలుసు నేను మైసూర్ దూరదర్శన్ లో పనిచేస్తున్నానని. మంగళూరు పోర్ట్ ఏజెంట్ల ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మేం డాక్యుమెంటరీ చేసినప్పుడు ఇదంతా గ్యాదర్ చేశాం. నీకేమైనా కాంటాక్ట్ తెలుసా? మైసూర్ ఫోన్ చేసి రేపే కొలీగ్ దగ్గర కాంటాక్ట్ తీసుకుంటా. నేను నీకు రాత్రి చెప్పినట్టుగానే మా ఆఫీస్లో కొలీగ్ కి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకున్నాను. నువ్వు అనుమానించినట్టే పోర్ట్ ఏజెంట్ అప్పుడు మిస్ అయిన మాల్ కోసం తిరుగుతున్నాడంట. నువ్వు వెళ్ళి కలవచ్చు. సరే మరి నేను వస్తా. అలాగే.